మీరు ఒకసారి ఎప్పుడైనా సరే మీ ఖాళీ ఉన్నప్పుడు మీ పనులని మానుకుని 50-100 కోసం మీరు వెళ్ళడం మీకు సాధ్యపడకపోవచ్చు. కానీ ఎప్పుడో రోజు నెలలో ఏదో ఒక సందర్భంలో మీ బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకుని, మీ స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ తీసుకుని ఒకసారి చూసి దాంట్లో ఎంతంత ఇలాంటి చిన్న మొత్తాల్లో డెబిట్ అవుతున్నాయో చూసుకుని, చిన్న మొత్తం అని కాదు, ఈవెన్ 100-200 కావచ్చు, 300 కావచ్చు, ఎందుకు డెబిట్ అవుతున్నాయి మీరు స్టేట్మెంట్ ఇస్తే కనుక దానికి కూడా ఛార్జెస్ వేసేటువంటి బ్యాంకులు ఉన్నటువంటి ఈ రోజుల్లో మీరు ఖచ్చితంగా మీ స్టేట్మెంట్ ఆఫ్ అకౌంట్ తీసుకుని నెలకు ఒకసారన్నా కనీసం వెళ్ళి మీరు బ్రాంచ్ మీద ప్రశ్నించండి. వాళ్ళు చెప్పిన సమాధానం మీకు సాటిస్ఫాక్షన్ లేకపోతే ఖచ్చితంగా ఇన్ రైటింగ్ రాసిమని అడిగే హక్కు, అధికారం మీకుంది. హక్కుని అధికారాన్ని ఎప్పుడు కోల్పోకూడదు. మీరు ఎప్పుడైనా ఏటీఎంకి వెళ్ళినప్పుడు అక్కడ నగదు రాకపోతే వెంటనే ఆ ఏటీఎం ఏరియాలో నుండి బ్రాంచ్కి, ఆ బ్యాంక్ బ్రాంచ్కి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో మీరు నగదు విత్డ్రా చేయడం ట్రై చేసినప్పుడు ఆ ఏటీఎంలో డబ్బులు లేకపోవడం కానీ, ఏటీఎం పనిచేయకపోవడం కానీ జరిగితే వెంటనే పక్కనటువంటి బ్రాంచ్కి ఇన్ఫామ్ చేయండి. అది కూడా లిఖితపూర్వకంగా, ఇన్ రైటింగ్. అక్కడ ఒక ఫామ్ ఉంటుంది, ఆ ఫామ్ మీరు ఫిలప్ చేయండి. ఇవ్వకపోతే మేనేజర్ కంప్లైంట్ చేయండి. అది కూడా ఇవ్వకపోతే ఒక వీడియో తీసి పోస్ట్ చేయండి. లేదా ఆ బ్యాంకు యొక్క జోనల్ ఆఫీస్, ఆ రీజనల్ ఆఫీస్, మీ ఏరియాకి దగ్గరలో ఉన్న రీజనల్ ఆఫీస్లో కంప్లైంట్ చేయండి. వాళ్ళు అక్కడ మీకు ప్రతి బ్రాంచ్లో కూడా పైన ఒక బోర్డు ఉంటుంది. ఆ బ్యాంకు ఎవరి ఆధీనంలో పనిచేస్తున్నారు, ఆ బ్యాంక్ కంట్రోలర్ ఎవరు, ఆ బ్రాంచ్ కంట్రోలర్ ఎవరి వివరాలన్నీ కూడా మీకు అక్కడ బోర్డు మీద కనిపిస్తాయి. అతన్ని సాధారణంగా ఒక అసిస్టెంట్ జనరల్ మేనేజర్ స్థాయిలో ఉంటాడు ఆ కంట్రోలర్ అనేటువంటి వ్యక్తి. అతని ఫోన్ నెంబర్ డిస్ప్లే ఉంటుంది. లేదా బ్యాంకింగ్ అంబుడ్స్మాన్కి మీరు కంప్లైంట్ చేయండి. కంప్లైంట్ చేయకుండా మాత్రం వదలకండి. మీ దృష్టిలోకి వచ్చిన ప్రతి ఒక్క తప్పుని పై అధికారులకి, ప్రభుత్వానికి తీసుకెళ్లేటువంటి పని మీ బాధ్యత, మీ హక్కు. ప్రతి ఒక్క సమస్యని పై అధికారులకు తీసుకెళ్లే హక్కు, బాధ్యత మీకున్నాయి. మీ హక్కుల్ని, బాధ్యతల్ని మీరు ఉపయోగించుకోండి. ఒక రైతుకి లోన్ ఇచ్చిన తర్వాత ఆ రైతు కనుక డబ్బులు కట్టలేకపోతే, సరైన సకాలంలో కనుక ఆ రైతు రుణం తిరిగి చెల్లించలేకపోతే ఆ రైతు కుటుంబాన్ని రోడ్డు మీద పడేసిన సంఘటనలు కొన్ని కోకొల్లలు. రైతు ఇంట్లోకి చొరబడి బ్యాంక్ అధికారులు పచ్చి గూండాల్లాగా వాళ్ళ ఇంట్లో సామాన్లన్నీ కూడా ఒక వీధి రౌడీలాగా, గూండాల్లాగా సామాన్లు బయటపడేసిన బ్యాంక్ అధికారులని మనం దేశం మొత్తం మీద చూస్తూనే ఉంటాం. దేశం మొత్తం మీద ఇలాంటి సంఘటనలు ఎక్కడో చోట ప్రతిరోజు జరుగుతూనే ఉన్నాయి. అయినా సరే కేంద్ర ప్రభుత్వానికి ఇవన్నీ ఏం పట్టవు. పార్లమెంట్లో వాళ్ళకి ఎంతసేపటికి కూడా అపోజిషన్ పార్టీ మీద ఎలా గెలవాలి, అపోజిషన్ పార్టీ వాళ్ళని ఎలాగా వాళ్ళని అవమానపరచాలి, లేదా వాళ్ళని ఏ రకంగా విమర్శించాలంటే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి ఈ 11-12 సంవత్సరాల్లో కొంత ఒక పిసరు మెరుగుపడింది. దానికి కారణం నిర్మలా సీతారామన్ గారి అమాయకత్వమా, లేకపోతే ఆవిడకి లేని నాలెడ్జ్ లేకపోవడం మూలంగానే తెలియదు. కానీ ఆవిడ కొంత ముక్కుసూటిగా వ్యవహరించడం మూలంగా ఇలాంటి ఉదంతాలన్నీ ఒక పిసరు తగ్గుతున్నట్టుగా అనిపిస్తుంది. మనం బ్యాంకుకి వెళితే రకరకాల రూల్స్ చెప్తారు. ఆ రూల్స్లో చాలా వరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించినవి కాదు.